హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఆయన ఏం సాధించారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన చేస్తున్నటువంటి పనులు చూస్తే అర్థమవుతుంది. 77 సంవత్సరాల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా సరైన ఫలాలు ప్రజలకు ఇంకా మౌలిక వసతులు అందట్లేదు అంటే ఏంటి ఈ రాజకీయ వ్యవస్థ అని తిట్టుకున్నాం. 77 ఏళ్ల తరువాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మౌలిక సదుపాయాలు అందించడం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకుని, ఒక ఉద్యమంగా పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అసలు సిసలైనటువంటి గ్రామ స్వరాజ్యం ఈ దేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైందేమో. 77 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ స్వరాజ్యం కోసం దాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మంత్రిగా మారితే, ఒక నాయకుడిగా పరిపాలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించింది. ఎవరైనా సరే మా ఊరికి సమస్యలు ఉన్నాయి సార్ అని చెప్పి చెప్పుకోవడానికి వెళ్తే, సరేనమ్మా చేసి పెడతాం, సరే తర్వాత చేస్తాం, ఇది మీ ఒక్కరికే కాదు వేరే వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా చెయ్యాలి, నిధులు అంత లేవు, లేదంటే పథకాలు ఇస్తున్నాం కదా, లేదంటే ఇంకొకటి ఇస్తున్నాం కదా అని చెప్పుకునే వాళ్ళే తప్ప సమస్యల్ని అభివృద్ధిని చేసేవాళ్లే లేరు. గత ప్రభుత్వాలు అయితే మీకు బటన్ నొక్కి డబ్బులు వేస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఇస్తుంది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, పిల్లలకి మంచి చదువులు, ఉన్నతమైనటువంటి అన్ని మౌలిక వసతులు అన్నీ కూడా కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ. అటు మంచినీళ్ళ సదుపాయం కావచ్చు, విద్యా వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మనం మొన్న ఒక అంధ మహిళా క్రికెటర్ గురించి మాట్లాడుకున్నాం. అంధ మహిళా క్రికెటర్ ఇలా వరల్డ్ కప్ గెలిచి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అభినందించడానికి ఆయన పిలిపించి, వాళ్ళందరినీ పిలిపించి తల ఒక 5 లక్షలు ఇచ్చి, అమ్మ మీరు చాలా బాగా ఆడారు అంటే, సార్ నేను మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను, మా ఊరు నుంచి ఈ స్థాయికి వెళ్ళాను, మా ఊరికి రోడ్లు వేస్తారంటే, మనం ఇంత గొప్పగా వాళ్ళని మనం గౌరవించుకుంటున్నాము. ఈ దేశానికి గొప్పగా సేవ చేసినటువంటి వ్యక్తి ఆమె ఊరికి కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితికి ఈ గవర్నమెంట్లు, ఈ వ్యవస్థ ఉందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం బాధపడి, సరేనమ్మా నేను చూస్తాను అనలా, చేస్తాను అని చెప్పి మాటిచ్చి సాయంత్రానికల్లా మీరు నిజంగా ఒక వ్యక్తి సమాజం కోసం ఎంత పరితపిస్తున్నాడో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అర్థమవుతుంది. పొద్దున్న ఆయన కలిసి ఆమె వెళ్ళిపోయింది. సాయంత్రానికి కలెక్టర్ వెళ్ళి, మీరు చెప్పారు కదమ్మా పవన్ కళ్యాణ్ గారు ఇలా పంపించారు, రోడ్లకి అన్నిటికీ శాంక్షన్ పత్రాలు పంపించారు, ఇంకా మిగతావన్నీ కూడా పనులు స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి ఈ రోజుకి సంబంధించి రోడ్ల పనులు కూడా ఆల్మోస్ట్ సగం స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకొక పక్క ఒక కానిస్టేబుల్ అభ్యర్థి ఎక్కడో కొండల్లో కోనల్లో ఒక 10 కుటుంబాలు ఉన్నటువంటి ఒక కొండ మీద, ఆ కొండ నుంచి దిగొచ్చి చదువుకుని కానిస్టేబుల్ అయ్యి దాని నియామక పత్రాలు తీసుకోవడానికి వచ్చి ఆ స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, సార్ మా ఊరికి రోడ్లు లేదు సార్ అని అడిగితే, అప్పటికీ మళ్ళీ ఆయన నిజంగా నిమిషాల్లోనే ఏ స్టేజ్ మీద అయితే ఆయన అడిగాడో అదే స్టేజ్ మీద ఆ ఊరికి సంబంధించినటువంటి శాంక్షన్ పేపర్ని ఒక జీవో రూపంలో అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు ఒక చిన్న పిల్లలు నెల్లూరు జిల్లా ఒక విలేజ్కు సంబంధించి మీకు ఒకసారి చెప్తాను. నెల్లూరు జిల్లాకి సంబంధించి కొండాపురం గజ్జలవారిపల్లి గ్రామానికి సంబంధించి చిన్నపిల్లలు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేస్తే, స్కూల్కి వెళ్తా సార్ మేము స్కూల్కి వెళ్ళడానికి రోజు బురదలో వెళ్ళలేకపోతున్నాం సార్, డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్ మాకు రోడ్డు వేయండి సార్ అని చెప్పి అడిగితే, పవన్ సార్ మాకు రోడ్ వేయండి సార్, ప్లీజ్ సార్ మాకు మేము బురదలో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేయండి సార్, ప్లీజ్ సార్. ఇది కూడా అంతే. గంటల వ్యవధిలోనే ఆ సోషల్ మీడియాలో వైరల్ అవటం, పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆ ఊరికి ఆ సమస్యని క్లియర్ చేయడం కోసం పనులు ప్రారంభించారు. దశాబ్దాలుగా మన దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు రాజ్యం వెళ్ళారో చూడండి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయో వెళ్ళాయో చూడండి, ఎంతమంది తండ్రుల పేర్లు చెప్పుకుని, తాతల పేర్లు చెప్పుకుని ఎన్ని వేల కోట్లు ఆర్థికంగా సంపాదించుకున్నారో చూడండి. జస్ట్ 5 సంవత్సరాల్లో తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఇలాంటి ఊరికి రోడ్డు వేయలేకపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పల్లె బాట అనేటువంటి, అడవి తల్లి బాట అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుని ప్రత్యేకంగా ఇలాంటి
అడవి బిడ్డల కోసమే ఆయన కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు వాళ్ళ కోసమే వినియోగిస్తున్నారు. సంక్షేమ పథకాలంటే అన్ని వనరులు అంటే మౌలిక వసతులు అంటే మిగతా ఊర్లలోనో లేదంటే పంచాయతీల్లోనో ఇలాంటి ఉండేటువంటి ఊర్లో అంటే అవి అందుబాటులో ఉండేటువంటి విలేజెస్కి మాత్రమే వెళ్ళాయి. అసలు సిసలైనటువంటి అందరికీ మాత్రం ఈ ఫలాలు దక్కలేదు అనడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇది కొంచెం గొప్పగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అద్భుతంగా మనం చెప్పుకుంటున్నాం. కానీ గత పాలకులు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను కూడా ఇవి పవన్ కళ్యాణ్ గారు తీరుస్తుంటే బాధపడాలో ఆనందపడాలో కూడా తెలియదు. ఈరోజు ఒక కానిస్టేబుల్ అభ్యర్థి తను ఒక 10 కుటుంబాలు ఉండుండొచ్చేమో, అందుకని మీకు అన్ని కోట్లు పెట్టి రోడ్లు వేయలేము, ఆ కొండల్ని తొలిచి మీకు రోడ్డు దారి చేయలేమని చెప్పి ఉండొచ్చేమో గత ప్రభుత్వాలు, గత ఎమ్మెల్యేలు, గత మంత్రులు. ఇంకొక అన్న మహిళా క్రికెటర్కి సంబంధించి కర్ణాటక బోర్డర్ కావడంతో మీకు ఇంత మేము వేయలేమని చెప్పి అప్పటి చెప్పి ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక 10 మంది కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి ఒక మహిళా క్రికెటర్ వరల్డ్ కప్ ఇండియాకి అందించినటువంటి ఒక కెప్టెన్ అయితే ఇంత అద్భుతంగా మనకి ఈ దేశానికి మట్టిలో మాణిక్యాల్లో దొరికితే ఆ అడవి తల్లిలో ఆ అడవి బిడ్డలుగా ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళకి అన్ని వసతులు కనిపిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో, ఎలాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత గొప్ప రాజకీయ నాయకులు అవుతారో, లేదా ఎంత గొప్ప సైంటిస్టులు అవుతారో, ఎంత మేధావులు అవుతారో అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ మంచి మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ గ్రామ స్వరాజ్యం అనేటువంటి మాటకు మళ్ళీ పురుడు పోసుకుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ అడవి తల్లి బాట మీద ఆయన చేస్తున్నటువంటి ఒక ఉద్యమం చూస్తుంటే నాకు తెలిసి ఇలాంటి కానిస్టేబుల్స్ అలాంటి ఎంతో మంది రేపటి తరాల నుంచి ఆ చిన్నపిల్లలు అడిగినటువంటి కార్యక్రమం వెంటనే చేస్తే ఒక్క 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారి కూటమి ఉండాలనుకుంటున్నారు. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఎంతమంది మట్టిలో మాణిక్యాలు బయటకు వచ్చి ఎంత అద్భుతమైనటువంటి చెప్పాలంటే ఎంత గొప్ప వ్యక్తులు అవుతారో మనం చూడబోతున్నాం ఈసారి.